అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏబీవీ ఆల్ ఇన్ వన్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రధానమంత్రి సూర్య గారి యోజన అండి. అసలు ఈ స్కీమ్ ఎందుకు పెట్టారు, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ స్కీమ్ టార్గెట్ ఏంటి, ఈ స్కీమ్ యొక్క బడ్జెట్ ఏంటి, ఈ స్కీమ్ కి ఎవరెవరు అర్హులు, ఎవరెవరికి వస్తుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ సోలార్ ఎనర్జీ ఏంటి అంటే సూర్యుడి నుండి వచ్చే వెలుతురు మరియు వేడిని గ్రహించి కరెంట్ తయారు చేయడం అండి సోలార్ అనేది. ఈ ప్రపంచంలోనే సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉన్న దేశం చైనా. మనది 4th ప్లేస్ లో ఉంటుంది. దానికన్నా ముందు యుఎస్ఏ ఉంది. సో అసలు ఈ సోలార్ సిస్టమ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే మన దేశంలో 80% పవర్ బొగ్గు నుండి వస్తుందండి. అంటే థర్మల్ పవర్, ఆ భూమిలో నుంచి తవ్వి తీసిన బొగ్గుని మండించడం ద్వారా కరెంట్ ప్రొడక్షన్ చేస్తున్నారండి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బొగ్గు నిలువలు 50% పడిపోయాయండి. మా అంటే 10 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే థర్మల్ పవర్ ప్రొడక్షన్ ఉంటుందండి. ఆ తర్వాత పడిపోతుంది. సో దీనికి ఆల్టర్నేట్ కావాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, అదే విధంగా మన యొక్క అవసరాలను కూడా తీర్చుకోవాలి. సో ఇక్కడ క్లీన్ ఎనర్జీ అనేది ఒక్క సోలార్ నుంచి మాత్రమే ప్రొడక్షన్ చేయొచ్చండి. మొట్టమొదటిసారిగా రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ను న్యూయార్క్ సిటీలో 1883లోనే కనిపెట్టి వాడారండి. ఆ తర్వాత 1954 సంవత్సరంలో దాంట్లో సిలికాన్ మెటల్ వాడి తక్కువ లైటింగ్ తోని ఎక్కువ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ అయ్యేలా తయారు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే మెటల్ ని యూజ్ చేస్తున్నారండి. 1954లోనే రూఫ్ టాప్ సోలార్ వచ్చినప్పటికీ చాలా మంది వాడలేదండి. ఎందుకంటే దాని ఇన్స్టాలేషన్ చార్జెస్ అంటే దాని కాస్ట్ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. ప్యానెల్ కి బిగించడం, తర్వాత సర్వీస్ కాస్ట్ అనేది ఆ మెటల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికంటే కూడా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే థర్మల్ పవర్ కాస్ట్ అనేది తక్కువ. సో అందుకనే ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు, ఎవరు కూడా అంత కాస్ట్ పెట్టి సోలార్ రూఫ్ టాప్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ కింద సబ్సిడీ ఇచ్చి అవసరమైతే బ్యాంకు నుంచి లోన్ సౌకర్యం కల్పించి ప్రతి ఒక్కరూ సోలార్ రూఫ్ టాప్ పెట్టుకునే విధంగా ప్రోత్సాహకాలు అందించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన ఈ స్కీమ్ ని 15 ఫిబ్రవరి 2024 నాడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేత లాంచ్ చేయడం జరిగిందండి. इसके लिए केंद्र की बीजेपी सरकार ने एक और बड़ी और बहुत ही महत्वपूर्ण योजना की शुरुआत की है. ये योजना है पीएम सूर्यघर. पीएम सूर्यघर इसका मतलब है मुफ्त बिजली योजना. इसके तहत सरकार की तैयारी हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है. इस योजना के तहत शुरुआत में देश भर के 1 करोड़ परिवारों को जोड़ा जाएगा. केंद्र सरकार छत पर सोलार पैनल लगाने के लिए हर परिवार के बैंक खाते में सीधे मदद भेजेगी और इस पर 75,000 करोड़ रुपए खर्च किए जाएंगे. इसका सबसे अधिक लाभ मध्यम वर्ग और निम्न मध्यम वर्ग परिवारों को होने वाला है. उनकी घर की बिजली मुफ्त हो जाएगी. सोलर पैनल लगाने के लिए बैंकों से सस्ता और आसान ऋण भी दिलाया जाएगा. ఈ స్కీమ్ యొక్క టార్గెట్ ఏంటంటే మన దేశంలోని 1 కోటి ఇళ్లకి ఈ సోలార్ రూఫ్ టాప్ అమర్చడం ద్వారా సుమారు 300 యూనిట్ల ఉచిత కరెంటును అందించడం లక్ష్యం. అందుకోసమే ప్రభుత్వం 75,000 కోట్లను ఈ స్కీమ్ కి కేటాయించడం జరిగింది. అసలు ప్రజల్లో దీనిపైన ఎంత అవగాహన ఉందని తెలుసుకోవడానికి సిఎస్సి వాళ్ళ చేత మరియు పోస్ట్ ఆఫీస్ వాళ్ళ చేత ఒక సర్వే చేయించడం కూడా జరిగిందండి. దాంట్లో చాలా మంది ఆసక్తి చూపారు సోలార్ ప్యానెల్ బిగించుకోవడానికి. ఈ సోలార్ ప్లేట్ల సైజు
ఎలా ఉంటుందంటే ఇంటికి అంటే రూఫ్ టాప్ కింద ఇంటికి బిగించే సోలార్ ప్యానెల్ జనరల్ గా 60/40 ఇంచులు ఉంటుందండి. సో ఒక్క సోలార్ ప్యానెల్ యావరేజ్ గా 1500 యూనిట్ల కరెంట్ తయారు చేస్తుంది. అంటే డిపెండ్ ఆన్ మనం వాడే క్వాలిటీ ప్యానెల్ అలాగే దానిపైన పడే సన్లైట్ ఈ రెండింటిపైనే ప్రొడక్షన్ ఆధారపడి ఉంటుందండి. జనరల్ గా అందరికి 1 కిలోవాట్ కనెక్షన్ ఉంటుందండి ప్రతి ఇంటికి కూడా. సో ఆ లెక్కను చూస్తే మనకి ఒక 3 నుంచి 4 వరకు సోలార్ ప్యానెల్ అవసరం అవుతాయి అంటే ఒక ఇంటికి. లేదా ఎక్కువ కిలోవాట్స్ ఉన్న మీటర్లకి అంటే ఇవి ఎక్కడెక్కడ వాడతారంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో అక్కడ వాడతారు. అక్కడైతే మనకి మినిమం ఒక 3 కిలోవాట్ కెపాసిటీ గల సోలార్ ప్యానెల్ కావాలి. సో దానికోసం మనకి 7 నుంచి 10 వరకు డిపెండ్ అపాన్ ఆ క్వాలిటీ ఆఫ్ ప్యానెల్స్ అండి. మళ్ళీ దాంట్లో వాడే సెల్స్ కౌంటింగ్ ఆఫ్ సెల్స్. సో ఆ లెక్కను చూస్తే మనకి 3 కిలోవాట్స్ కి 7 నుంచి ఒక 10 ప్యానెల్ వరకు పట్టే ఛాన్స్ ఎక్కువ. ఈ సోలార్ ప్యానెల్ అనేటివి బయట బిగిస్తాం కదా, ఒకవేళ ఇవి ఖరాబ్ అవుతాయంటే ఖరాబ్ కావండి. యాక్చువల్గా ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్ యొక్క లైఫ్ టైం వచ్చేసి కూడా 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటుందండి ఎట్ ఎనీ కాస్ట్. సో ఒకవేళ ఎంత తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా అంటే భూకంపాలు వస్తే ఇల్లు వరకు మనం ఏం చేయాలి అనుకోండి. జనరల్ గా అయితే తుఫాన్ వచ్చిన మంచు కూర్చున్నా అట్లాంటి గాలి దుమారం వచ్చేసారు అట్లాంటి సిచ్యువేషన్లలో ఆ సోలార్ ప్యానెల్ అయితే ఏం పోవండి, ఫిట్ చేయడమే స్ట్రాంగ్ ఫిట్ చేస్తారు. ప్లస్ ఒకవేళ టైంలో మంచు కూర్చే టైంలో అంటే చలికాలం అనే టైంలో కూడా సోలార్ ప్యానెల్ బెనిఫిట్ అండి. ఎందుకంటే ఆ మంచు కూడడం వల్ల కూడా ఇంకా సోలార్ ప్యానెల్ అనేది క్లీన్ అవుతాయి, ఇంకా షైనింగ్ అవుతాయి నీట్ గా. దానివల్ల ఇంకా లైటింగ్ అనేది ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంత ఎక్కువ లైటింగ్ అని అబ్జర్వ్ చేసుకుంటే అంత ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఇవి ఖరాబ్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఇంకోటి సోలార్ ప్యానెల్ నుంచి కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది కదా, వీటి ముట్టుకుంటే షార్ట్ వస్తుందా అంటే కరెంట్ షాక్ కొడుతుందా అని డౌట్ పడతారండి. కరెంట్ షాట్ కొట్టదండి. ఎందుకంటే యాక్చువల్ గా మనిషికి కరెంట్ షాట్ ఇచ్చేది ఏసీ అండి, అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. కానీ సోలార్ నుంచి ప్రొడక్షన్ అయ్యే కరెంట్ వచ్చేసి డీసీ అండి, అంటే డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ అనేది మనకి షాక్ కొట్టదు. అదేంటంటే సోలార్ నుంచి ప్రొడక్షన్ అయిన కరెంట్ ని ఇన్వర్టర్ ద్వారా ఆల్టర్నేటివ్ కరెంట్ గా కన్వర్ట్ చేసి ఇంట్లోకి సప్లై చేయడం జరుగుతుందండి. ఈ సోలార్ ప్యానెల్ బిగించుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఇలా భవిష్యత్తు మొత్తం సోలార్ దేనండి. ఇంకా ఈ థర్మల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉండకపోవచ్చు భవిష్యత్తులో, ఎందుకంటే బొగ్గు నిల్వలు అనేది తగ్గిపోతున్నాయి. సో ఈ ఏ ప్రభుత్వమైనా సరే ఈ సోలార్ పైన మాత్రమే దృష్టి పెడుతుంది. సో మనకి ఏంటంటే పవర్ ఇప్పుడు కరెంట్ లేకపోతే ఎవరు ఉండలేము. సో ఇప్పుడు మనం సోలార్ ప్లేట్ బిగించుకోవడం వల్ల భవిష్యత్తులో రాబోయే ఏమైనా పవర్ క్రైసిస్ కనుక వస్తే సోలార్ ప్యానెల్ బిగించుకున్న వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఇంకోటి మనకి ఎక్సెస్ కరెంట్ అంటే సోలార్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్సెస్ కరెంట్ ప్రొడక్షన్ అవుతుంది. ఆ ఎక్సెస్ కరెంట్ ని కూడా మనం గవర్నమెంట్ కి గానీ డిస్కమ్ కి గానీ అమ్ముకోవచ్చు అండి. ఒక యూనిట్ కి మన దగ్గర ఎంత ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఒక యూనిట్ కి ఇంత అని చెప్పేసి ఛార్జ్ చేస్తారు. మనకి ఎక్సెస్ కరెంట్ కొనేసుకొని అమౌంట్ ఇచ్చేస్తారండి. అది ఒక బెనిఫిట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఏంటంటే పైన రూఫ్ బదులు కూడా మనకి పైన వేస్తుంటారు కదా స్లాబ్ ప్లస్ అట్లా రూఫ్ బదులు కూడా ఈ సోలార్ ప్యానెల్ బిగించుకోవచ్చండి. ఆ 2 రకాలు, ఒకటి పవర్ జనరేషన్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి రూఫ్ ఉన్నట్టు కూడా ఉంటుంది. అది ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఈ సోలార్ ప్యానెల్ బిగించుకోవడం వల్ల నష్టాలు ఏంటి అంటే ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఈ ఇన్వర్టర్ అనేది పవర్ కన్వర్ట్ చేయడంలో టెక్నికల్ గా ఫెయిల్ అవుతున్నాయండి. దాని వల్ల ఏంటంటే మనకి ఆ ఫెయిల్యూర్ వల్ల ఇంట్లో మనం వాడే వస్తువులపై పడుతుంది. సో అదొక ఇష్యూ, సర్క్యూట్ కట్ అవుతుంది అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా డాబా పైన సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటారు కాబట్టి టాప్ పైన ఏమైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా సరే సగం ప్లేస్ అనేది సోలార్ ప్యానెల్ కి వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు కూడా కొంచెం కన్వీనియంట్ గా ఉండదు. సో పెద్దగా నష్టాలు అయితే ఏం లేవండి దీనికి. సో లాభాలే ఎక్కువ. ఈ స్కీమ్ కి ఎవరెవరు అప్లికేషన్ పెట్టొచ్చు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ పెట్టిన తర్వాత స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై హింద్.